నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ వారం ద్వాదశ రాశుల వార ఫలాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మజీ. నమస్కారం తల్లి. గురుగారు, ముందుగా ఈ వారం వార ఫలాలు తెలుసుకునే ముందు ఈ వారం యొక్క గ్రహస్థితి గురించి తెలియజేయండి. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిషాస్త్రం చాలా అద్భుతమైంది. కానీ ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం, యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే కాలచక్రంతో సహా వివరించగలిగింది. అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా వచ్చినటువంటి అతి ప్రాచీనమైన సంఖ్యాశాస్త్రం, ప్రశ్నాశాస్త్రం, గవ్వ ప్రశ్నను ఆధారంగా చేసుకుని గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుని వారఫలాల్ని మనం చెప్పబోయేటువంటి ప్రయత్నం. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ స్థితులు: వృషభంలో రవి బుధులు, మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో అంగారకుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, ఇక మీనంలో శని. శుక్రుడు ఈ వారంలో మొట్టమొదటి మీనం నుండి మేషరాశికి వారాంతంకంతా కూడా సంచరించేటువంటి అవకాశం ఉంది. 25వ తారీఖు మే మాసం 2025 నుండి 31/5/2025 శనివారం వరకు కూడా ఉన్నటువంటి ఈ గ్రహగతులు దేశ కాలమాన పరిస్థితుల్లో కొన్ని సమూలమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టనున్నాయి. కరోనా లాంటి పరిస్థితుల్ని మనం చూసాం, కొన్ని విషజ్వరాల్ని మనం చూసాం. దేశ కాలమాన పరిస్థితుల్లో వాతావరణ మార్పులు అవ్వచ్చు, ప్రజలకి అటువంటి వైరస్లు అవ్వచ్చు, ప్రాణాంతకరమైనటువంటి క్రిమికీటకాలు వెళ్ళవచ్చు, లేదా విషజ్వరాలు ప్రబలిపోయేటువంటి అవకాశం ఈ గ్రహగతులను అనుసరించి చూస్తే మనం గమనించవచ్చు. ప్రత్యేకించి రక్షణాత్మకమైనటువంటి వ్యవస్థలు దేశ కాలమాన పరిస్థితుల్లో కూడా ప్రధానంగా ఉండాలి. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా రక్షణకు సంబంధించినటువంటి విభాగాలు, సైనిక సంబంధమైనటువంటి విభాగాలు కూడా చాలా పటిష్టంగా ఉండాలి. ఒక దేశం మరో దేశం మీద దాడి చేయటము, ఉగ్రవాద ముఖలు మళ్ళీ చెలరేగేటువంటి ప్రయత్నాలు జరగటము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఉభయ తెలుగు రాష్ట్రాలు, ప్రత్యేకించి భారతావనిలో రాజకీయపరమైనటువంటి రంగాల్లో కూడా సమూలమైనటువంటి మార్పులు రావటం, ఎవరు ప్రతిపక్ష నేతలో, ఎవరు అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు అర్థం కాకుండా కొంతమంది విభజన చెందటం, సొంత కుంపట్లు పెట్టుకోవటం, రాజకీయ నాయకుల మధ్య అనైతికత ఎక్కువైపోవటం, అవిశ్వాసం, ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. దేశకాలమైన పరిస్థితుల్లో దేవగురు అయినటువంటి బృహస్పతి, రాహువు, శుక్రుడు, బుధుడు, రవి వంటి విశేషవంతమైనటువంటి గ్రహాల యొక్క గ్రహగతులు కొన్ని వారాల వ్యవధిలోనే మారుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఉండబోతున్నాయి. ఇవి కేవలం దేశకాలమాన పరిస్థితులే కాదు, ద్వాదశ రాశుల మీద ఈ వారం గ్రహగతులు ప్రధానమైనటువంటి భూమిక పోషించబోతున్నాయి. ద్వాదశ రాశులకి ఈ వారం రాశిఫలం వారి సమీపమైనటువంటి భవిష్యత్తుకి అది నాంది ప్రస్తావన కాబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ వారం ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయినటువంటి మేషరాశి గురించి తెలుసుకుందాము. మేషరాశి వాళ్ళకి ఈ వారం ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో అనుకూలత కనిపిస్తోంది, పూర్తిగా ఈ వారం ఎలా అనుకూలించబోతోంది వారికి? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబశి. ముందుగా మేషరాశి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం కేతు ఫలితం. కొన్ని విచిత్రవంతమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి.
అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి కూడా అవకాశం ఉంటూ ఉంటుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి విషయాల్ని కూడా అతి సులభంగా మీరు పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. సమాజంలో మీ యొక్క ఖ్యాతి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. వ్యాపారాలు విస్తరించగలుగుతారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. కానీ కొంతమంది వ్యక్తులు, కొంతమంది ఇతరుల యొక్క చర్యల వల్ల, మాటల వల్ల మాట పట్టింపులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇతరుల యొక్క ప్రస్తావన తీసుకురావటం అన్నటువంటిది చేయకూడదు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే వైద్యుడి యొక్క పర్యవేక్షణకు వెళ్ళటం చెప్పదగిన సూచన. మేషరాశి జాతకులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి సందర్భం ఇది. వృత్తి వ్యాపారాలే కాదు, అన్ని పరిస్థితులు సానుకూలవంతమవుతాయి. పాత బకాయిలన్నీ కూడా కట్టగలుగుతారు. కొత్త రుణ ప్రయత్నం కోసం ఆర్థిక సంస్థల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు అనుకూలవంతమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, మరి మేషరాశి వాళ్ళు ఈ వారంలో ఇంకా పరిస్థితులు అనుకూలించడం కోసం ఎటువంటి పరిహారాల్ని పాటించాలి? ఏ దైవాన్ని ప్రార్థించాలి? విశేషించి నవగ్రహాల్ని పూజించటం, అది కూడా తాంత్రిక విధానంలో. నవగ్రహ తాంబూలాన్ని గనక, నవగ్రహాలు ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి 9 తాంబూలాలను తీసుకుని అందులో పచ్చ కర్పూరాన్ని ఉంచటం, వీటిని నవగ్రహ తాంబూలాలు అంటారు. విశేషించి పరమశివుడి యొక్క పాదాల చింత ఉంచిన, పరమేశ్వరుడి యొక్క విశేషవంతమైనటువంటి శివలింగం పాదాల చింత 9 నవగ్రహాలకు మరుగా 9 తాంబూలాలను ఉంచి అందులో ఒక ఖర్జూర ఫలాన్ని ప్రత్యేకించి పచ్చ కర్పూరాన్ని ఉంచినట్టయితే అనుకూలవంతమవుతుంది. ప్రత్యేకించి గోచారవశాత్తు ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు కలిసి వస్తాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం తప్పకుండా కనపడుతుంది. తదుపరి వృషభ రాశి. గురుగారు, మరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. నిరీక్షణ ఫలించబోతోంది. ఎంతో కాలంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, ఒక ముఖ్యమైనటువంటి పని కోసం ఎంతో కాలంగా జీవితం స్తంభించిపోయింది. ఎంత ప్రయత్నం చేస్తున్నా పనులు కావట్లేదు అనుకున్నటువంటి మీకు కాలం భగవంతుడు మంచి చేస్తూ ఉన్నట్టు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్న ఇబ్బందులు తొలగబోతున్నాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రాబోతున్నాయి. ప్రత్యేకించి సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. దేవగురువు అయినటువంటి బృహస్పతి సంవత్సరం రోజులుగా మీ జన్మరాశిలో సంచరించి ఇప్పుడప్పుడే ద్వితీయ స్థానం అయినటువంటి వాక్స్థానం మిథునంలోకి వెళ్ళాడు. ద్వితీయ స్థానంలోకి వెళ్ళినటువంటి దేవగురువు అయినటువంటి బృహస్పతి వెళ్ళినప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చెప్పుకోదగ్గటువంటి మార్పులు వస్తాయి. సమాజంలో ఖ్యాతి పెరుగుతుంది. ప్రజా సంబంధమైనటువంటి పదవుల్ని అలంకరించుకోగలుగుతారు. జీవితంలో మీరు చేసే వృత్తి, వ్యాపారం, ఉద్యోగ సంబంధమైన విషయాలు అత్యంత అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి, కుటుంబపరమైనటువంటి అంశాలు అనుకూలవంతమవుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు. దూర దేశానికి సంబంధించిన స్థితిగతుల నుంచి మీరు శుభవార్తలు అందుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఇబ్బందులు కొన్ని మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. వైద్యపరమైనటువంటి విషయాల్లో చికిత్స తీసుకోవటం అనివార్యం కావచ్చు. ప్రయాణాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వాహన సంబంధమైనటువంటి విషయాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త. పాత బకాయిలు తీర్చగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్న ఇబ్బందులు, ప్రతిబంధకాలు తొలగిపోతాయి. మీరు చేసే ప్రయత్నాలకి భగవంతుడు కాలం మీ పక్కనే ఉన్నట్టుగా
ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. ముందుకు వెళ్ళేటువంటి అవకాశం తప్పకుండా కనబడుతుంది. ఇంకా వృషభ రాశి వాళ్ళు ఈ వారంలో చేయదగ్గ పరిహారాల గురించి, అలాగే ఏ దైవాన్ని ప్రార్థించాలి అనే విషయాన్ని తెలియజేయండి. సూర్య భగవానుని విశేషంగా పూజించటం, కనిపించేటువంటి ప్రత్యక్ష దైవస్వరూపమైనటువంటి సూర్యనారాయణమూర్తిని గోధుమ నౌకతో తయారు చేసిన పాయసాన్ని నాగవల్లి దళమైనటువంటి తమలపాకు మీద ఉంచి సూర్యుడికి నివేదన చేస్తూ ఉన్న ఓం ఆదిత్యాయ నమః అంటూ 12 సార్లు చెబుతూ సూర్యుడికి అర్ఘ్యాన్ని వదిలిపెడుతూ ఉన్న ఆదిత్య హృదయాన్ని చదివినా విన్నా పారాయణ చేస్తూ ఉన్న ఆర్థికపరమైనటువంటి అంశాలు, ప్రత్యేకించి ఆరోగ్యపరమైన స్థితిగతి, అనుకూలవంతమైనటువంటి మార్పులు వస్తాయి. ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు మిథున రాశి. గురుగారు, మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. దేవగురు అయినటువంటి బృహస్పతి జన్మరాశిలో ఉన్నారు. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైన ఫలితం. రాహువు వృత్తి, కర్మ, ఉద్యోగ స్థానమైనటువంటి దశమ స్థానంలో ఉన్నాడు. 12 సంవత్సరాల తర్వాత యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో రాబోతున్నటువంటి తరుణం ఇది. మీ వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అదృష్టం కలగబోతోంది. ఎంతో కాలంగా జీవిత లక్ష్యం కోసం, జీవితంలో ఇంత ఉన్నతమైనటువంటి స్థితిని అలంకరించడానికి మీరు చేసే ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతమవుతుంది. అనుకూలవంతమైనటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి, కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి రుణ సంబంధమైనటువంటి బాధలు తప్పుతాయి. రుణాలు తీర్చివేయగలుగుతారు. నూతన వస్త్ర మరియు సువర్ణ లాభం, బంధుమిత్రులతో కలయిక, అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది. స్థిర చరాస్తులు వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాల్లో అవకాశాలు కలిసి వస్తున్నాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల సానుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని మనం పొందుతూ ఉండొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఇదే మిథున రాశి జాతకులకి న్యాయపరమైనటువంటి, చట్టపరమైనటువంటి, పోలీసు రంగానికి సంబంధించినటువంటి విషయాల్లో కనుక ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవి తాత్కాలికంగా మిమ్మల్ని బాధింపజేసేవే తప్ప సమీపమైనటువంటి భవిష్యత్తులో సానుకూలవంతంగానే మారబోతాయి. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అనుకూలవంతమైనటువంటి గ్రహగతుల యొక్క సంచారం ఉన్నప్పటికీ రాహు, కేతు, అంగారక సంబంధమైన స్థితిగతుల వల్ల కొన్ని పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవి మీరు తాత్కాలికంగానే భావించండి. భవిష్యత్తు సజావుగా ఉంటుంది, సానుకూలంగా ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మీ దైనందిన జీవితంలో మొదలైనట్లుగానే మీరు భావన చేయొచ్చు. ఇంకా మిథున రాశి వాళ్ళు ఈ వారంలో ఏ స్తోత్రాన్ని పఠించాలి, ఇంకా చేయాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి. విష్ణుమూర్తి సంబంధమైనటువంటి దేవదేవుణ్ణి ఎంత విశేషంగా పూజిస్తే, విష్ణుమూర్తి స్వరూపాన్ని గనక విశేషించినటువంటి తులసి దళాలతో కట్టినటువంటి మాల, తులసి మాలని విష్ణుమూర్తి సంబంధమైనటువంటి ప్రాచీనమైన ఆలయంలో స్వామివారికి సమర్పణ చేస్తే జాతకంలోని సర్వారిష్టాలు తొలగిపోతాయి. యోగం వృద్ధి చెందుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో గణనీయమైనటువంటి మార్పుని తప్పకుండా మనం గమనించేటువంటి అవకాశం కనపడుతుంటుంది. ఇప్పుడు కర్కాటక రాశి. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి. కర్కాటక రాశి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం, అష్టమశని ప్రభావం సంపూర్ణమైంది, యోగదాయకమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం. కానీ దేవగురు అయినటువంటి బృహస్పతి వ్యయస్థానంలోకి వచ్చినటువంటి సందర్భం, అతిచారం వల్ల ఇదే దేవగురు బృహస్పతి లగ్నంలో కూడా వస్తాడు. వచ్చినటువంటి ఫలితం 7
ఇది కేతు సంబంధమైనటువంటి ఫలితం. కేతువు మీ ద్వితీయ స్థానమైనటువంటి వాక్స్థానం ధనస్థానంలో ఉన్నాడు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో కుటుంబపరమైనటువంటి అంశాల్లో తగాదాలు రావటం, మనవాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులు, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల వైఖరిలో మార్పు రావటం, సహాయం చేస్తారనుకున్నటువంటి వ్యక్తులు సహాయ నిరాకరణ చేయటం, ఇవి మీ మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి సందర్భాలు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబానికి సంబంధించిన పరువు ప్రతిష్టలు, మీ యొక్క కీర్తి ప్రతిష్టల్ని మీరు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంటి బయట ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, వీటన్నిటిలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలే కనబడుతూ ఉంటాయి. జీవితంలో చాలా గొప్పగా సాధిస్తున్నాం, ఏ ప్రయత్నం చేస్తున్నా సఫలీకృతం అవుతుంది అనుకున్నటువంటి సందర్భంలో ఇంట్లో ఉన్నటువంటి పోరు మీకున్నటువంటి శ్రద్ధను మళ్లింపజేస్తుంది, ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. ఇది మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అంశం. ఏదేమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు, విచిత్రవంతమైనటువంటి సందర్భాలు మీ దైనందిన జీవితంలో ఎదురవుతాయి. వీటిని ఓర్పు నేర్పుతో పరిష్కారం చేసుకోవటంతో పాటు కుటుంబ సభ్యుల మీద భావోద్వేగాలను చూపించటం, ఎక్కువ ప్రేమ చూపించినా, అభిమానాన్ని చూపించినా, ఆదరణను చూపించినా పర్వాలేదు, కానీ కోపం, ద్వేషాన్ని చూపించటం వల్ల కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి సఖ్యత దెబ్బతినటం వల్ల వాళ్ళతో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఈ విషయం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. నరఘోష, నరధిష్టి, నరపీడలు అధికంగా ఉన్నాయి. ఈ విషయంలో మీరు ఏ ప్రయత్నం చేస్తున్నా శత్రువర్గం, వైరివర్గం మిమ్మల్ని బాగా గమనిస్తుంది. ఇంట్లో కూడా ఇబ్బందులు కలిగించడానికి ఇటువంటి వైరివర్గమే కారణమన్నటువంటి విషయాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళటం చెప్పదగినటువంటి సూచన. మరి కర్కాటక రాశి వాళ్ళు ఈ వారంలో ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలియచేయండి గురుగారు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, ఎందుకంటే నవగ్రహాలన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క అధీనంలో ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే మనకు అనుకూలవంతమైనటువంటి గ్రహగతులు కలగవో ప్రతికూలవంతమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం కూడా గోచార వశాత్తు వ్యయస్థానంలో ఉంది. కాబట్టి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం శుద్ధ జలం, విభూది భస్వం, మారేడు దళాలు కలిపినటువంటి జలం చేత ప్రాచీనమైన శివాలయ ప్రాంగణంలో పరమేశ్వరుడికి కనుక అభిషేక క్రతువు జరిపితే చాలు, పరమేశ్వరుణ్ణి పూజిస్తే చాలు, అర్చిస్తే చాలు, అభిషేకిస్తే చాలు, జాతకంలోని సర్వ అరిష్టాలు తొలగిపోతాయి. అనుకూలవంతమైన ప్రభావం తప్పకుండా కలిగే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు సింహరాశి. గురుగారు, సింహరాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై, శివాయ బ్రహ్మణే నమో నమ. సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎన్నో రోజులుగా, ఎన్నో మాసాలుగా, ఇంకా గట్టిగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల యొక్క జీవన గమనంలో ఏర్పడుతున్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. ఒకవైపు అష్టమశని ఉన్నప్పటికీ కూడా అదృష్టకరమైనటువంటి దశలే నడిచేటువంటి అవకాశం ఉంది. స్థిర చరాస్తులు వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విపత్తులు, బాధల నుండి మిమ్మల్ని మీరు సంరక్షించుకోగలుగుతారు. బకాయిలు వసూలవుతాయి. మీరు ఇవ్వవలసినటువంటి అప్పులు కూడా ఇచ్చేసే ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంలో కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు అవ్వచ్చు, జీవిత భాగస్వామి అవ్వచ్చు, కుటుంబ సభ్యుల యొక్క విశేషవంతమైన సహకార చర్యల వల్ల దైనందిన జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా తప్పించుకోగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క పరిచయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. కొత్త అవకాశాలని మీకు దగ్గర చేసే అవకాశం ఉంది. మీరు చేసే వృత్తి, మీరు చేసే ఉద్యోగం, వ్యాపారంలో విస్తరణే కాదు, కొన్ని కొత్త అవకాశాల వల్ల కొత్త వ్యాపారంలోకి మీరు వెళ్ళటం,
అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి ఇది కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మాసాలు సంవత్సరాలుగా పడుతున్నటువంటి కష్టాల నుండి బయటపడగలుగుతారు. రాజీ మార్గాన సమస్యల్ని పరిష్కారం చేసుకోగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి గ్రహగతులున్నాయి. కానీ వాహన సంబంధమైన విషయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి విషయంలో జాగ్రత్త. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా దీర్ఘకాలికంగా ఎటువంటి చిన్న ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ కూడా వైద్యుడి యొక్క పర్యవేక్షణకు వెళ్ళి వాటికి సంబంధించి చికిత్స తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. మరి సింహరాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ప్రార్థించాలి గురుగారు? లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నారసింహ ప్రభువుల వారికి సంబంధించిన కరావళంబ స్తోత్రాన్ని చదువుతున్నా, వింటున్నా, జపిస్తూ ఉన్నా జాతకంలోని సర్వారిష్టాలు తొలగిపోతాయి. సింహరాశి జాతకులకి అష్టమ శని ప్రభావంలో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనబడతాయి. తదుపరి కన్యా రాశి. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఎలా ఉంది, వార ఫలాలు తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి కాలం ఇది. వచ్చినటువంటి ఫలితం కూడా కేతు సంబంధమైనటువంటి ఫలితం. కేతువు కన్యారాశి నుండి వ్యయస్థానమైనటువంటి ద్వాదశంలో ఉన్నాడు. ఇతర గ్రహాల యొక్క గ్రహ సంపత్తిని చూసుకున్న కొత్త ప్రాజెక్టులు పూర్తవుతాయి. ఎంతో కాలంగా వ్యాపారం నష్టాలు నడుస్తున్నటువంటి మీకు ఒక్కసారిగా భగవంతుడు కాలం మీ వైపు ఉన్నట్టుగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విశేషవంతమైనటువంటి విజయం చేకూరే అవకాశం ఉంది. ఒక మిత్రుడు లేదా స్నేహితుడు ఒక వ్యక్తి యొక్క కారణంగా వాళ్ళ యొక్క సహాయ చర్యల వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విశేషవంతమైన విజయాన్ని మీరు సాధిస్తారు. స్థిరచరాస్తులు, భూ సంబంధమైన వ్యవహారాలు, వాటికి సంబంధించిన అమ్మకం కొనుగోలు మీకు చాలా అనుకూలవంతంగా ఉన్నాయి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. కుటుంబానికి సంబంధించిన పెద్దలు అవ్వచ్చు, సమాజంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల యొక్క సాహచర్యం వల్ల ఒక ముఖ్యమైనటువంటి సమస్యని పరిష్కారం చేసుకోగలుగుతారు. అదృష్టం మీ వెన్నంటే ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే జీవిత భాగస్వామితో మాత్రం ఎందుకో తెలియదు కాస్త విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడుకునేటువంటి సందర్భంలో మనస్పర్ధలు రాకుండా చూసుకోవటం చెప్పదగినటువంటి సూచన. సంతాన సౌఖ్యం బాగుంది, సంతానం యొక్క అభివృద్ధి బాగుంది. వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తు కోసం విశేషంగా మీరు ప్రణాళిక వేస్తారు. వాళ్ళ కోసం ధనాన్ని కూడా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రాథమికంగా అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా పట్టు విడవకుండా ప్రయత్నాన్ని కొనసాగిస్తే అదృష్టం మీ చెంత ఉంటుంది. బకాయిలన్నీ తీర్చేస్తారు. చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఆర్థికంగా అధికమైనటువంటి ధనలాభం మీకు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. కన్యా రాశి వాళ్ళు ఈ వారంలో ఇంకా ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఎటువంటి పరిహారాల్ని పాటించాలి? గణపతి స్వరూపాన్ని, గణానాంత్వా గణపతి, ఎటువంటి ముందస్తు విజయం కోసమైనా కొత్త ప్రయత్నం మనం చేస్తున్న కొత్త ప్రణాళికలు, కొత్త ప్రాజెక్ట్స్, కొత్త వ్యాపారం ఇవన్నీ కూడా కలిసి రాబోతున్నటువంటి తరుణం. కాబట్టి అంటే మీ వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఏదో సమూలమైన మార్పులు వస్తున్నాయి. కొత్త ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విజయవంతమయ్యే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలో గణపతి స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేస్తూ గరికమాలను గనక గణపతి స్వరూపానికి అందచేసి కుడుములు, ఉండ్రాలని నివేదన చేసిన, అటుకులు, బెల్లాన్ని నివేదన చేసి మీ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటే, గణపతిని పూజిస్తూ ఉంటే విశేషవంతమైన విఘ్నాలు తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందుతారు.
తదుపరి తులారాశి. గురుగారు, తులారాశి వాళ్ళకి ఈ వారం కూడా గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. శివాయ బ్రహ్మణే నమ. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో విజయ పరంపర కొనసాగుతోంది. అనుకూలవంతమైనటువంటి గ్రహగతుల యొక్క సంపత్తి కనిపిస్తోంది. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలను గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. వాటిలో మార్పులు చేర్పులు కోరుకోవటమే కాదు, అనుకూలవంతమైనటువంటి స్థాయిలో మీకు బదిలీలు ఉంటాయి, పదోన్నతి లభిస్తుంది, వ్యాపారంలో కూడా వృద్ధి లభించేటువంటి అవకాశాలు కూడా సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఇదే బుధుడు సంతాన సంబంధమైనటువంటి అంశాలని ఎక్కువగా చెప్తూ ఉంటాయి. సంతాన వృద్ధిలోకి వస్తారు. వాళ్ళకు సంబంధించినటువంటి విద్య కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు ఎక్కువగా ఆలోచించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. విందులు, వినోదాలు, కుటుంబానికి సంబంధించినటువంటి పాత వ్యక్తుల యొక్క కలయిక, పాత మిత్రులు, బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క చేయూత వల్ల ఒక ముఖ్యమైనటువంటి సమస్యని మీరు పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో జీవిత భాగస్వామి, కుటుంబపరమైనటువంటి అంశాలు, ప్రత్యేకించి స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో అమ్మకం కొనుగోలు కూడా అనుకూలవంతంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా చాలా అనుకూలవంతంగా మారబోతూ ఉన్నాయి. ఓర్పు నేర్పుతో భావోద్వేగాలు మాత్రం ప్రదర్శించకుండా, అది సహచరుల మీద అవ్వచ్చు, కుటుంబ సభ్యుల మీద అవ్వచ్చు, ఇతరుల మీద అవ్వచ్చు, భావోద్వేగాలు ఎక్కువగా ప్రదర్శించకుండా ఓర్పు నేర్పుతో గనక మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తే అనుకూలవంతమవుతాయి. యోగం అనేటువంటిది ఇంకా అనుకూలంగా మారేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. గురుగారు, ఈ వారంలో తులారాశి వాళ్ళు ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ పరిహారాలు పాటించాలో తెలియచేయండి. దేవగురువు అయినటువంటి బృహస్పతిని మరింత ప్రసన్నం చేసుకోవటం వల్ల తులారాశి జాతకులకి యోగం పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి వారు ఇటువంటి దేవతా స్వరూపాల్ని, గురుస్వరూపాల్ని ఆరాధన చేయటం, గురు అష్టకాన్ని చదువుకుంటూ ఉంటాం. దక్షిణామూర్తి స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మరింతగా యోగాలు పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాన్ని కూడా కలిగే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు వృశ్చిక రాశి. గురుగారు, ఈ వారం వృశ్చిక రాశికి ఏ విధంగా ఉండబోతోంది, వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. ఒకవైపేమో అర్ధాష్టమ శని ప్రభావం సంపూర్ణమయ్యింది. కొన్ని వారాలుగా ప్రయత్నం చేస్తున్నా కొన్ని పనులు అవ్వట్లేదు అన్నటువంటి భావన. వచ్చినటువంటి ఫలితం శుక్ర భగవానుడికి సంబంధించింది. ప్రత్యేకించి మీ యొక్క జన్మరాశి అయినటువంటి వృశ్చికం నుండి చతుర్థ పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరగబోతూ ఉంటుంది. గృహ సంబంధమైన విషయాలు, స్థిర చరాస్తి కొనుగోలు, గృహ నిర్మాణం, ఇవన్నీ కూడా అనుకూలవంతమవుతూ ఉంటాయి. గ్రహ సంబంధమైనటువంటి విషయాలు, వాటి గురించి మీరు ఎక్కువగా పరితపించేటువంటి అవకాశం ఉంటుంది. అదృష్టము కలిసి వస్తుంది. కొత్త ప్రయత్నాలు మొదలు పెడతారు. వ్యాపారం వృద్ధి చెందుతూ ఉంటుంది. కొంతమంది కొత్త వ్యక్తులు లేదా భాగస్వాముల చేత మీరు చేసే ప్రయత్నాలు అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి. సానుకూలవంతమైన ఫలితం కూడా తప్పకుండా లభించేటువంటి అవకాశం. ప్రపంచం మొత్తం కూడా విజయ పరంపరలో ఉన్నటువంటి మీకు, ప్రపంచం మొత్తం కూడా కీర్తి ప్రతిష్టలు వస్తూ ఉన్నటువంటి వేళ, ఇంటిలోను పోరు ఇంతింత కాదన్నట్టు కుటుంబంలో మాత్రం మీకు ప్రతికూలవంతమైనటువంటి అంశాలు ఉంటాయి. జీవిత భాగస్వామి అవ్వచ్చు, కుటుంబ సభ్యులతో అవ్వచ్చు, అనవసరమైనటువంటి విరోధాలు రావటం మానసిక సంఘర్షణకు కారణమవుతుంది. ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక మానసిక సంఘర్షణతో కూడినటువంటి జీవన విధానంతో మీరు ఉంటారు. కానీ కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మీ భావోద్వేగాలను నియంత్రించుకొని జీవిత భాగస్వామితో విరోధం ఉంచుకోకుండా మాట పట్టింపులు తగ్గించుకోగలిగితే
మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. రుణాలు తీరిపోతాయి, ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, కొత్త వ్యవస్థకి శ్రీకారం చుడతారు, వ్యాపార సంబంధమైనటువంటి వృద్ధి అధికంగా ఉంది. సమాజంలో కొంతమంది వ్యక్తులు భాగస్వాములతో కలిసి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి. కానీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులతో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయి. గృహ నిర్మాణం పూర్తవుతుంది. ఇల్లు కొనాలని కానీ స్వగృహం కోసం కానీ మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, వృశ్చిక రాశికి ఉన్నటువంటి ఇంటిలోని సమస్యలు తొలగిపోవాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలియచేయండి. హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వారిని చక్కగా నాగవల్లి దళాలు అంటే తమలపాకుల మాలను స్వామివారికి సమర్పణ చేసిన, తమలపాకులతో స్వామివారిని అర్చన చేసిన అనుకూలవంతం అవుతూ ఉంటుంది. అలాగే విశేషవంతమైనటువంటి హనుమకి కదలి అర్చన, 108 అరటిపళ్ళని అష్టోత్తరాన్ని చెబుతూ స్వామివారికి సమర్పణ చేస్తే దాన్ని కదలి అర్చన అంటూ ఉంటాం. కదలి అర్చనను చేయించినా కూడా హనుమంతుల వారికి విశేషవంతమైనటువంటి ప్రసన్నత చేత కుటుంబంలోని ఇంటిలోని పోరు తగ్గటమే కాదు, ఆకస్మికమైన ధనప్రాప్తి, దూర ప్రాంతం దూరదేశానికి సంబంధించిన కొంతమంది మిత్రుల యొక్క చేయుత వల్ల ఆకస్మికమైనటువంటి ధనలాభాన్ని కూడా మీరు తప్పకుండా పొందే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు ధనుస్సు రాశి. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమ అంబజై. శివాయ బ్రహ్మణే నమో నమ. వచ్చినటువంటి ఫలితం శుక్ర భగవానుడికి సంబంధించిన ఫలితం. కుటుంబంలో ఒక శుభకార్యం నెరవేరుతుంది. ఒక శుభకార్య సంబంధమైనటువంటి పరిస్థితి వల్ల మీ దైనందిన జీవితంలో చెప్పుకోదగినటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించిన బంధుమిత్రవర్గం, ప్రత్యేకించి జీవిత భాగస్వామికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల ఆర్థికంగా మీరు లాభం పొందుతారు. వృత్తి వ్యాపారంలో వీళ్ళ యొక్క సహాయకర చర్యల వల్ల మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఒక మిత్రుడి యొక్క సహాయం చేత ఎంతో కాలంగా మీరు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం సఫలీకృతం కానటువంటి సమస్యలు పరిష్కార మార్గానికి నోచుకుంటాయి, అనుకూలవంతం అవుతాయి. కానీ మీరు చేసే సంస్థలు, మీరు చేసే వ్యాపారాల మీద అధికారులకు సంబంధించినటువంటి దృష్టి ఎప్పుడూ ఉంటుంది. కొంతమంది వైరి వర్గం అధికారులకి ఫిర్యాదు చేయటం వల్ల ట్యాక్సుల రూపంలో, అపరాధం రూపంలో కొంత డబ్బును చెల్లించవలసినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి సంస్థకు సంబంధించినటువంటి ఖాతాలు నిర్ణయించటంలో, ఖాతాలు నిర్వహించటంలో, ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు, ప్రభుత్వానికి అధికారులకి కట్టవలసినటువంటి పన్నులు, శిస్తులు వగైరా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. ఏ కారణంగానైనా అప్రమత్తతతో లేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని సమస్యలు ఎదుర్కొంటాం, మానసికంగా అశాంతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి గృహాన్ని కొనుగోలు చేస్తారు, లేదా గృహ నిర్మాణం సంపూర్ణమవుతుంది. కుటుంబంలో ఒక శుభకార్యం వల్ల విందులు, వినోదాలు, కుటుంబానికి సంబంధించిన స్థితిగతులన్నీ కూడా సానుకూలవంతం అయ్యే అవకాశం ఉంది. తండ్రి వర్గం నుంచి కానీ, సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిచయం కానీ, వీళ్ళ నుండి ఏర్పడేటువంటి సూచనలు, సలహాలు మిమ్మల్ని అత్యున్నతమైనటువంటి స్థితిగతులకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాయి. స్వతంత్రపూరితమైనటువంటి ఆలోచన చేత ప్రజా సంబంధమైన బాంధవ్యాలకు సంబంధించినటువంటి ఒక పదవిని కూడా మీరు అధిరోహించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల చేత, ప్రత్యేకించి ప్రభుత్వం, అధికారులు, అధికారయుక్తమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో పాటు మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థలకు సంబంధించి ప్రభుత్వానికి కట్టవలసినటువంటి శిస్తులు, పనుల విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతావన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. మానసికమైనటువంటి ప్రశాంతతతో మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో గురుగారు, మరి ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం పాటించాల్సిన పరిహారాల గురించి తెలియచేయండి. విశేషించి విష్ణు సహస్రనామ స్తోత్రం. ఈ రాశి జాతకులు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని
పారాయణ చేసిన, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విశేషంగా విన్న, జపించిన మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కూడా సానుకూలవంతంగా ఉంటాయి. ఒక పరిష్కారం లేనటువంటి సమస్యకి భగవంతుడు కాలం పరిష్కారాన్ని చూపెట్టినట్టుగా సానుకూలవంతమైనటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. తదుపరి రాశి మకర రాశి. గురుగారు, మకర రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజే. ఏలినాటి శని సంపూర్ణమయ్యింది. మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నటువంటి మీకు ద్వితీయ స్థానం వాక్స్థానంలోకి రాహు యొక్క సంచారం ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జీవన గమనంలో ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సందర్భం ఇది. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల నుంచి బయటపడతారు. సమాజంలో మీ యొక్క స్థాయి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీ దైనందిన జీవితంలో మీరు పురోగమించేటువంటి సందర్భంలో కొంతమంది వ్యక్తుల యొక్క నరఘోష, నరదిష్టి, నరపీడలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా భగవంతుడు కాలం మీ మంచితనం కొన్ని విపత్కరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి కూడా కారణమవుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్ని మీకు తగ్గట్టుగా సవరించుకోగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి ప్రభావం కలుగుతుంది. మిత్ర బలం చేత ఒక పెద్ద సమస్యని పరిష్కారం చేసుకోగలుగుతారు. సమాజంలో ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు, సంప్రదింపులు అనుకూలవంతమవుతాయి. ప్రజా సంబంధ బాంధవ్యాలకు సంబంధించినటువంటి పదవి ఒకటి లభిస్తుంది. మీకు ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పనిని, ఉన్నత ఆధారితమైనటువంటి పనిని అలవోకగా చేయటంతో పాటు సమర్థవంతంగా మీరు నిర్వహించటం వల్ల మరిన్ని సానుకూలవంతమైన ఫలితాల్ని మీరు పొందేటువంటి అవకాశం తప్పకుండా కలిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు అధికంగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణం, దూర రాష్ట్ర ప్రయాణం, దూరదేశ ప్రయాణం లేదా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఆర్థికంగా లాభాన్ని కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జీవిత భాగస్వామి అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల యొక్క సమిష్టి సహకారం చేత మీరు విశేషంగా మరింతగా గొప్పగా రాణించేటువంటి అవకాశం ఉంది. జీవితంలో జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి ముఖ్యమైనటువంటి అవకాశాలన్నీ కూడా ఈ వారంలోనే మనకు లభించేటువంటి అవకాశం కూడా సుస్పష్టంగా మనకు కనపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మకర రాశి వాళ్ళు ఈ వారంలో పాటించాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి గురుగారు. విశేషించి ఎన్ని విఘ్నాలు కలుగుతున్నా, ఎన్ని ఉత్కృష్టవంతమైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని అడ్డుగా ఉన్నప్పటికీ కూడా విఘ్ననాయకుడైనటువంటి గణనాయకుడు ఆ గణేశుడు వినాయకుడిని విశేషంగా పూజిస్తే అనుకూలవంతమవుతుంది. వినాయకుడికి బాగా ఇష్టమైనటువంటిది హరిద్రా గణపతిగా మనం చెప్తూ ఉంటాం. హరిద్రా గణపతి అంటే విశేషవంతమైనటువంటి పసుపుతో తయారు చేసిన గణపతి. పసుపు కొమ్మను గనక ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని గణపతి చెంత ఉంచి ప్రాణప్రతిష్ఠని గావించి ముఖ్యమైనటువంటి విషయాలు, ముఖ్యమైనటువంటి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాల్లో మనం ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో హరిద్రా గణపతిని లేదా విశేషించిన పసుపు కొమ్మని గణపతి స్వరూపంగా భావన చేస్తూ మీతో పాటు తీసుకెళితే సర్వత్రా విజయమే కలుగుతుంది. తీవ్రమైన నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా తొలగిపోయి జనాకర్షణ, ధనాకర్షణ కలగడానికి సంభవ్యత ఉంటుంది. తదుపరి రాశి కుంభరాశి. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ వారం వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజే. వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం. జన్మరాశిలో కూడా కుంభరాశి జాతకులకి జన్మరాశిలో జన్మలగ్నంలో కూడా రాహు యొక్క సంచారమే మనం చూస్తూ ఉంటాం. కొంతకాలంగా తీవ్రమైనటువంటి
ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు కలిగినటువంటి పరిస్థితి నుండి కుటుంబంలో వేరొక వ్యక్తికి ఉద్యోగం రావటం, లేదా వృత్తి వ్యాపారం వల్ల ఆదాయ మార్గాలు పెరగటం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. మీరు చేసే ప్రయత్నాల్లో అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రాబోతున్నాయి అనటంలో కూడా ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి చతుర్థ స్థానం, అలాగే పంచమ స్థానం అయినటువంటి అదృష్ట స్థానంలో దేవగురువు యొక్క బృహస్పతి సంచారం మీ గర్భవాసాన్ని జనించిన సంతతి అవ్వచ్చు, లేదా మీరు చేసే కొన్ని ప్రయత్నాల్లో ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో విశేషవంతమైనటువంటి ధనాదాయం కొనసాగుతుంది. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వస్తూ ఉంటాయి. అలాగే కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉంటారు. మీ గర్భవాసాన్ని జనించిన సంతతి యొక్క అభివృద్ధి బాగుంటుంది. మీరు చేసే ప్రయత్నంలో ఖచ్చితమైనటువంటి ధనాదాయం వచ్చేటువంటి మార్గాలు దొరుకుతాయి. అంటే ప్రతి నెల ఖచ్చితంగా వేతనం వచ్చేటువంటి ఉద్యోగం లభించడం, లేదా ఖచ్చితమైనటువంటి ఆదాయ వనరుని మీరు కనుక్కోగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్త. కొన్ని విషయాల్లో ఎంతో కాలంగా రిస్క్ తీసుకున్న కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ముందుకు వెళుతుంటే ఇబ్బందులు కలుగుతున్నాయి. వీటిని కొనసాగించవచ్చా లేదా అన్న సందిగ్ధతతో ఉన్నటువంటి మీకు కాలం భగవంతుడు సమాధానం చెప్పినట్టు ఎంతో కాలంగా నష్టాల తీవ్రతతో ఉన్నటువంటి వ్యాపారాలు కూడా అనుకూలవంతంగా ముందుకు వెళతాయి. ఆర్థికంగా ఒక్కసారి లాభం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి సందర్భంలోనే తీవ్రంగా మనందరికీ కూడా తెలిసినటువంటి అవసరం, నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి. ఏదైనా సరే ఒక పనిని పూర్తి చేయక మునిపే ముందుగా ప్రకటించటం, ఏదైనా ఒక పనిని మొదలు పెట్టేటువంటి ముందే సన్నిహితులందరికీ చెప్పడం వల్ల ఇవి ఆలస్యం అవటం, సరైనటువంటి ఫలితం రాకపోవటం, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చివరి నిమిషం వరకు కూడా ఏదో తెలియనటువంటి సందిగ్ధత నెలకొనటం, ఈ మానసికమైనటువంటి సంఘర్షణకి ఇవన్నీ కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా అదృష్ట స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం, చతుర్థ స్థానంలో కూడా రవి బుధులు, లగ్నంలోని రాహువు, ఇక ద్వితీయ స్థానంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి కొన్ని మిశ్రమ ఫలితాల్లో కూడా అద్భుతమైన అవకాశాలు వచ్చి అదృష్టం తలుపు తట్టడం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కుంభరాశి వాళ్ళు ఈ వారంలో ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు? విశేషించి అదృష్ట స్థానంలో దేవగురు బృహస్పతి కారణంగా వీరబ్రహ్మేంద్ర స్వామి, దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి వారు ఇటువంటి గురుదేవతా స్వరూపాల్ని విశేషంగా ఆరాధన చేయటం, విశేషించి దేవగురు అయినటువంటి బృహస్పతి అనుకూలవంతం అవ్వాలంటే ఇటువంటి గురుతుల్యులైనటువంటి అవతార పురుషుల్ని పూజించటం, ప్రత్యేకించి ఏవైనా పుష్పాలని గంధంతో ముంచి గురుదేవతా స్వరూపాలకు గనక మనం ఇస్తే అత్యంత ప్రీతి కలిగి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఇస్తాయని తంత్రశాస్త్రం చెప్తుంది. కాబట్టి గంధంతో అద్దినటువంటి పుష్పాలని గురుదేవతా స్వరూపాలకు అందించండి. విశేషవంతమైన అనుకూల ప్రభావాన్ని మీరు తప్పకుండా పొందే అవకాశం కనపడుతూ ఉంటుంది. చివరిగా మీనరాశి. గురుగారు, మీనరాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబజీ. వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైన ఫలితం. రాహు మీనరాశికి వ్యయస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అలాగే చతుర్థ స్థానాన్ని చూసినా, ఇతర గ్రహాలకు సంబంధించిన సంపత్తి చూసినా మిశ్రమ ఫలితాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి. ఖచ్చితమైనటువంటి ఆదాయంతో పాటు దూర రాష్ట్రం, దూరదేశం, ఇతరులకు సంబంధించినటువంటి స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి వనరులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం లభిస్తుంది. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి బదిలీలు అవ్వచ్చు, పదోన్నతులు అవ్వచ్చు, మీకు లభించేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా ఖాళీగా ఉన్నాం,
సరైన ఉద్యోగం లభించలేదు, లేదా వృత్తి వ్యాపారంలో కూడా స్థిరత్వం లేదు అనుకున్నటువంటి మీకు ఖచ్చితమైనటువంటి ఆదాయ వనరులు లభించబోతున్నాయి. ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు వెలగడానికి అనుకూలవంతమైనటువంటి అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం మీరు ప్రణాళికలు వేస్తారు. విద్య, ఉద్యోగం, భవిష్యత్తు కోసం వాళ్ళ కోసం ధన వ్యయాన్ని కూడా చేయవలసినటువంటి పరిస్థితులు తప్పకుండా లభిస్తాయి. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కండరాలు, ఎముకలు, కీళ్ళు, విటమిన్లు, హార్మోన్లకు సంబంధించినటువంటి విషయంలో ఏవైనా దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి ఈ రాశి జాతకులు ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ సన్నిహితమైనటువంటి వ్యక్తులతో కొన్ని కఠినమైనటువంటి సంభాషణల వల్ల, కొంతమంది వ్యక్తుల యొక్క అనవసరమైనటువంటి జోక్యం వల్ల వ్యక్తిగతమైనటువంటి జీవితం, కుటుంబపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైనటువంటి వ్యక్తుల యొక్క అతి జోక్యం వల్ల మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కొత్త వస్తువుల్ని, గృహోపకరణాలని కొనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. విందులు, వినోదాలు, దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించినటువంటి అంశాలు చాలా అనుకూలవంతంగా మారబోతున్నాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు, జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, మరి మీనరాశి వాళ్ళు ఈ వారం పాటించాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి. దుర్గాదేవి స్వరూపాన్ని విశేషంగా ఆరాధించిన దుర్గా సప్తశ్లోకి లేదా చండికా పరమేశ్వరి అమ్మవారిని విశేషంగా పూజిస్తున్న, రాహుకాల సంబంధమైనటువంటి సందర్భంలో దుర్గాదేవి అమ్మవారి స్వరూపాన్ని పూజిస్తున్న, మీ సమీప ప్రాంగణంలోని గ్రామదేవతా స్వరూపమైనటువంటి అమ్మవారిని 108 నిమ్మఫలాల మాలతో అమ్మవారికి విశేషవంతమైన అలంకరణ చేసి పాల పొంగలి నివేదించడం వల్ల జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి. మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు కలగడానికి సంభావ్యత కనబడుతోంది. రైట్ గురుగారు, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబ జై. చూసారు కదండి, ఇది ఈ వారం వార ఫలాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.